హాయ్ అండి, నేను మీ రాజలక్ష్మిని. ఈరోజు చికెన్ లెగ్ పీస్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 4 లెగ్ పీసులను తీసుకున్నానండి, బాగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీరని రెడీ చేసుకున్నానండి. అలాగే మసాలా ముద్దను కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లెగ్ పీసులకు ఉప్పు, పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నానండి. పక్కన మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లెగ్ పీసుల్ని మనం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేయాలండి. చూడండి, మళ్ళీ తిరగవేయాలి. టర్న్ చేసి ఇటువైపు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకోవాలండి. మళ్ళీ చూడండి, మూత తీసి చూస్తే చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు రుచికి సరిపోయినంత కారం వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. 1 మినిట్ కారం వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే నీచు వాసన రాకుండా ఉంటుందండి. లెగ్ పీసులకి బాగా ఉప్పు, కారం అన్నీ బాగా పట్టించాలండి. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. రెడ్ కలర్గా ఫ్రై అయితే బాగుంటాయండి లెగ్ పీసులు. ఇప్పుడు మనం మసాలా ముద్దను రెడీ చేసుకున్నాం కదా. నేనైతే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా, గరం మసాలా సామాన్లు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ కొట్టుకున్నానండి. ఆ గ్రేవీని అంతా వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటే చూడండి, ఇలా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని మనం ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని వేసుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలండి మనం. చూడండి, ఇలా అంతా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకున్నాం కదండి. చూడండి, మూత తీసి చూస్తే ఇలా గ్రేవీ కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. చూడండి, ముక్క చక్కగా ఉడికేంత వరకు, గ్రేవీ థిక్నెస్ వచ్చే వరకు మనం చక్కగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎంత కావాలో అంత గ్రేవీ మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ గ్రేవీని మనం చపాతీతో కానీ అలాగే రైస్తో కానీ తీసుకోవచ్చండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.